కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లోని వీణవంకలో ఆయన పాల్గొన్నారు. పరిపాలన చాత కాకనే కాంగ్రెస్ మాపై బురద జల్లుతోందని విమర్శించారు కేసీఆర్. తమ ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. తెలిసిపోయింది కదా, మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదువుతూ నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఓ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నడిచిన తోవే కదా, మీరు కొత్తగా గడపార్లు పట్టి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా, కొత్తలేదు కదా, కోతాను కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడైంది. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, ఆ కథ లేదు. గింత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు. మళ్ళీ బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందు తీసుకొని పోవాలి. తెలంగాణ